రాజధాని అమరావతి ప్రాంతంలో సందడి చేశారు హీరో కమ్ పొలిటిషియన్ నందమూరి బాలయ్య. మాటలతో సెంటిమెంట్ రగిలించారు, డైలాగ్స్ తో ఫైర్ పుట్టించారు. టోటల్ గా అభిమానులు జోష్ పెంచేశారు బాలయ్య. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి భూమి పూజ చేశారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. కార్యక్రమంలో ఆయన కూతురు బ్రహ్మణి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా పాల్గొన్నారు. పేదవారికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం అందించడం తన తల్లి కోరిక అన్నారు. లాభాపేక్ష లేకుండా దాతల సహకారంతో ఆసుపత్రిని నడిపిస్తున్నామని, వర్షం రూపంలో భగవంతుడు కూడా ఆశీస్సులు కురిపించారని ఆనందం వ్యక్తం చేశారు. నేలపాడు నుంచి అనంతవరం మధ్య E7 రహదారి పక్కన 21 ఎకరాల్లో 3 దశల్లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం అవుతోంది. 2019లో శంకుస్థాపన జరిగిన ప్రభుత్వం మారడంతో నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. గుంటూరు జిల్లా తుళ్లూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బాలకృష్ణ ఏపీ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు ఎవరిని నిద్రపోనివ్వడం లేదన్నారు. తనకు అన్ని కులాలు సమానమే అని, అందరూ బాగుండాలన్నదే తన సంకల్పమని చెప్పారు బాలయ్య. దుష్ప్రచారం చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. విజిల్ వేసి అభిమానుల్ని ఉత్సాహపరిచారు. దుష్ప్రచారం చేసే వాళ్ళ తల